సో ఇప్పుడు ఇంట్లో షూట్ చేస్తున్నా. గ్రేటెస్ట్ యాక్టర్ ఎవరంటే, హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 225 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళైతే షూట్ ఒక వీడియో షూట్ చేయాలి. అది కొంచెం ఏంటంటే ఇంట్లో షూట్ చేయాలి. సో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నా. సో అండ్ ఇవాళైతే ఇప్పుడైతే స్క్రిప్ట్ రాసేసుకొని కూర్చున్నా. ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి షూట్. ఈవినింగ్ అలా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ డాన్స్ ప్రాక్టీస్ ఇంకేమన్నా షూట్ చేయగలనేమో ట్రై చేస్తా. అండ్ వాళ్ళు ఎందుకు కాంప్లికేటెడ్ అంటే, నేను ఇవాళ ఎవరితో షూట్ చేయబోతున్నానో మీకు ఈ వ్లాగ్లో చూపిస్తా. సో చూడండి అసలు షూట్ ఎలా జరిగింది, ఏంటో ప్రాసెస్ మొత్తం ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను ఇవాళ షూట్. సో ఇంకా తర్వాత అయితే ఇంకా మన షార్ట్ ఫిల్మ్ది మన ఎడిటర్ బ్రో ఏమన్నా ఇవాళ నైట్ కల్లా ఇచ్చేస్తే అది మిక్సింగ్ మాస్టరింగ్కి పంపించాలి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాం మనోడితో. సో గైస్, ఇవాళ అయిపోయింది అనుకుంటున్నా. చూద్దాం అసలు సిచ్యువేషన్. డిలే అయితే అవుతుంది, బట్ ఓకే ఫైన్. ఇలాంటి డిలేస్ అనేవి కామన్. సో ఇవాళ వరకు అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక్క డైలాగ్కి ఎంత టైం పడుతుందంటే, సో మనం బయట షూట్ చేస్తే నాకు ఈజీగా అయిపోయింది వర్క్. సో ఇప్పుడు ఇంట్లో షూట్ చేస్తున్నా. గ్రేటెస్ట్ యాక్టర్ ఎవరంటే మా ఆడితే చేస్తాం షూట్ వల్ల చిన్న కామెడీ వీడియో ఒకటి. సో డైలాగ్ చెప్పమంటే అసలు వేరియేషన్స్ అసలు సరిగ్గా చెప్పట్లేదు. డైలాగ్ బాగా చెప్తున్నా. డైలాగ్ నీకు అనిపిస్తుందా? బాగా చెప్తున్నా. సో ఓకే. సో ఇప్పుడు ట్రై చేస్తున్నా నేర్పించడానికి. ఇప్పుడు షూట్ ఒక 1 అవర్లో కంప్లీట్ చేసుకోవాలి. సో ఎంత తొందరగా అయితే చూద్దాం. నాదైతే ఫాస్ట్గానే అయిపోయింది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి. సో మా ఆవిడతే కొంచెం టైం పట్టిద్ది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. 10 టేకులు అయింది ఇప్పటికి. ఓకే ఓకే, లెట్స్ గో. సీరియస్ ఎలా? సీరియస్ సీరియస్ అంటే ఉప్పు అని ఊదుకుంటా ఎలా అంట అనగానే నువ్వు అలా ఇలా సీరియస్గా కాదు ఎలా సీరియస్గా యాక్టింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇలా ఉంటాయి యాక్టింగ్. ఎలా సీరియస్ యాక్టింగ్ సీరియస్గా ఇలా ఈ ఎక్స్ప్రెషన్ కావాలి కాదు. ఇవాళ అయినట్టు షూట్ గైస్. లేట్ అవుతుంది, సింగిల్ టేకేనా? సో లేట్ అయ్యేలా ఉంది షూట్. చూద్దాం అసలు ఎన్ని టేక్స్ పడతాయి కదా. చెప్పు. రోలింగ్ యాక్షన్. సో గైస్, వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడు నేను మన స్వరూప్ బ్రో అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మనోడు పిక్ చేసుకోవడానికి వచ్చాడు వర్షంలో తడుచుకుంటా. సో చూసారా మా డెడికేషన్ అంటే. నేను ఎందుకంటే డ్యాన్స్ ప్రాక్టీస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా. నైట్ నాకు లైక్ కంటెంట్ ఆలోచించి నైట్ నిద్ర పట్టట్లా ఈ షార్ట్ ఫిల్మ్ టెన్షన్ అదంతా వల్ల. సో అందుకనే కొంచెం జిమ్లో కూడా ఎక్కువ వర్కౌట్లు రన్నింగ్ చేస్తా, తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తా. కొంచెం అలసిపోతున్నా నైట్ కల్లా. అందుకని డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తే నైట్ బాగా అలసిపోయి పడుకుంటున్నాను నిద్ర తొందరగానే. సో దానికోసం నేను కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అండ్ మనం త్వరలోనే మనం ఒక పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. సో అది కూడా ఒక రీజన్. సో ఇప్పుడైతే వెళ్ళి వర్షం పడినా సరే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఆగేది లేదు. లెట్స్ గో. సో గైస్, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. చూడండి మొత్తం వర్షం పడి చూపి బ్రో. ఈ గాలి ఈ నెల గాలి అన్ని నెల చూపించిన. సో వామప్ అనమాట. వామప్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ చేసి రేపు మ్యాక్సిమం ఒక కామెడీ వీడియో చేసి షూట్ కూడా చేసేద్దాం. కుదిరితే అప్లోడ్ చేద్దాం, లేకపోతే టైం తీసుకుందాం. సో గైస్, ఒక ఫస్ట్ డ్యాన్స్ వీడియో త్వరలో వస్తుంది. 2, 3, 4 తర్వాత 1, 2 1, 2 తర్వాత ఏదో చేస్తా. 1, 2, 3 2, 3, 4
సో గాయస్ ఇవాళ వర్షం పడిందని రీజన్తో డ్యాన్స్ అయితే ఆపలేదు. లైక్ అక్కడే డ్యాన్స్ చేస్తూ ఉన్నాం అనమాట. దగ్గరగా ఒక 30 to 40 minutes చేసాం నాన్ స్టాప్గా. సో స్టెప్స్ అంతా పర్ఫెక్ట్ చేసుకుంటున్నాం. అసలు నాకైతే నీరసం, అసలు లైక్ ఎగ్జాస్ట్ అయిపోయా. ఓపిక కూడా లేదు, అయినా డ్యాన్స్ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే రేపు పర్ఫామ్ చేసి ఒక డ్యాన్స్ వీడియో అన్న వదులుదామనే ఉద్దేశంతో. సో మంచి ప్రాక్టీస్ అయితే చేసాం. రేపైతే కన్ఫామ్ షూట్ చేస్తాం. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ షార్ట్ సిరీస్ స్టోరీ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత షార్ట్ సిరీస్ షూట్ అయితే స్టార్ట్ చేస్తాం. మా ప్లాన్ ఏంటంటే ఆగస్ట్ ఎండింగ్లో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిపోతే ఆగస్ట్ తర్వాత ఏప్రిల్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ షార్ట్ సిరీస్ షూట్ చేస్తాం. షార్ట్ సిరీస్ షూట్ అండ్ రిలీజ్ చేస్తాం. ఇంకా చెప్తాం. షార్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకా అక్టోబర్ 1 లైక్ ఇప్పుడు నుంచి కొంచెం స్టార్ట్ చేస్తున్నా. సినిమా స్టోరీ కూడా కొంచెం రైటర్స్ బ్లాక్ వస్తున్నాయి అన్నమాట. అది బ్రేక్ చేసుకుంటున్నా, ఎలా చేయాలి నేను ఆలోచిస్తాను అప్పుడప్పుడు. సో ఈ మధ్యలో కొంచెం మెల్లగా స్టోరీ బిల్డ్ చేసుకుంటే అక్టోబర్ హోల్ మంత్ అక్టోబర్ మొత్తం ఇంకా కూర్చుంటారు స్టోరీ మీదే, సినిమా స్టోరీ మీద మంత్ మొత్తం మనం షార్ట్ సిరీస్ రిలీజ్ చేసుకుంటా. షార్ట్ ఫిల్మ్ సినిమా మొత్తం సినిమా స్క్రిప్ట్ మొత్తం రాసేస్తా అక్టోబర్లో. అండ్ నవంబర్ డిసెంబర్ 2 months ఏంటంటే మనం ప్రొడ్యూసర్స్ కోసం తిరగాలి. సినిమా బాండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని మనం ప్రొడ్యూసర్స్ దగ్గర తిరగాలి 2 months గట్టిగా. అండ్ డిసెంబర్లో మన ఛార్జ్ కంప్లీట్ అయింది. ఆ 2 monthsలో మన ప్రొడ్యూసర్స్, మన స్టోరీ నచ్చి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ముందుకు వస్తారు, మన జర్నీ నచ్చి, మనకు హార్డ్ వర్క్, మన షార్ట్ ఫిల్మ్ సిరీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర, ప్రొడక్ట్స్ ఉంటాయి, మన రీల్స్ కూడా మంచి కంటెంట్స్ ఉంటాయి, మనం మంచిగా రాసుకొని షూట్ చేస్తాం. సో అప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తారో చూద్దాం. మేమైతే గైస్ డైలీ కష్టపడుతున్నాం. మీరు కూడా చూస్తున్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్ అని, స్క్రిప్ట్స్ అని, కంటెంట్ అని, జిమ్ అని, సో అన్ని రకాలుగా లైక్ ఏవో హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఏ రోజు కూడా మిస్ చేయకుండా. మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ బ్రేక్ చేసుకుంటా, అవన్నీ సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. సో కాకపోతే ఈ షార్ట్ ఫిల్మ్కి ఇంత డిలే అయిందని అనుకోలేదు, తొందరగా అయిపోయింది అనుకున్నాం. సో అందులో మాకు జరిగిన సిచ్యువేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో చూద్దాం. దీనివల్ల మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది గైస్. నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్త పడతాం, చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇవాళ అయితే ఒక కంటెంట్ షూట్ చేశాను నేను. షూట్ చేసి ఇంకా అప్లోడ్ చేయాలా, రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను. మీరు కూడా అప్లోడ్ చేస్తావు? ఓకే. నువ్వు కూడా నైట్ చేస్తావా? సో మనోడు కూడా కొత్త ఛానల్ ఓపెన్ చేయబోతున్నాడు. అది త్వరలోనే నేను బ్లాగ్లో రివీల్ చేస్తా, నేమ్ ఏంటి మొత్తం. సో మినీ బ్లాగ్లో, పెద్ద బ్లాగ్లో రివీల్ చేస్తా. చూడండి గైస్, మనోడు కూడా కామెడీ కంటెంట్ స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఎలా ఉండిద్దో చూద్దాం. ఎవరో కాన్ఫిడెంట్ ఉన్నావా? టోనీ స్టార్క్ ఏంటి? టోనీ స్టార్క్లో ఇచ్చారు. కాంబాలని మొత్తం తీయాలి. సో గైస్ ఈ వ్లాగ్ ఏంటి, ఈ వ్లాగ్ లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.